ఈ రోజు నుంచి గీతా మహత్యము గురించి ఒక్క శ్లోకం చదువుతాను. గీతా మహత్యము అంటే గీత చదివటం వల్ల, భగవద్గీత చదవడం వల్ల ఎంత పుణ్యమో, మన పాపాలని ఎలా ప్రక్షాళన చేస్తాయో అన్న విషయాన్ని రోజుకో శ్లోకం రూపంలో చెప్తాను. భగవాన్ ఒకటో రెండో టైం కుదిరిన బట్టి, లియాన్స్ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నిద్రపోతున్నాడు కాబట్టి ప్రశాంతంగా వీడియో చేస్తున్నాను. భగవాన్ పరమేశానా భక్తరవ్యభిచారిణి పార్థాం ప్రారంభభుజ్యమానస్య కథం భవతి హే ప్రభో. భూదేవి ఎట్లు నేను భగవంత ప్రారబ్ధమును వివసుడై వానికి అస్థులితమైన భక్తి ఎట్ల కలగదు. విష్ణు ఉవాచ ప్రారబ్ధం భోజ్యమానోపి గీతాభ్యస్యం రతాస్తదా సముక్తం సాముఖీ లోకే కర్మణనోఫలతే. విష్ణువు చెప్తున్నాడు, దేవి ప్రారబ్ధవశుడైనాను కూడా గీతను విడవక అభ్యసించిన కర్మబంధాలకు లోను కాకుండా వాటి ముక్తుడవుతాడు. వాడే లోకంలో సుఖాంతమవుతాడు. ఎవరైతే ఎన్ని జన్మల పాపం చేసినా, ఎంత పాపాలు చేసినా రోజుకి ఒక్క భగవద్గీత శ్లోకమైనా చదివిన ఎడల ఎటువంటి పాపాలు తనకి అంటవు. అంటే అలా అని పాపాలు చేయమని కాదు, ఎటువంటి పాపాలు చేయకుండా ఉంటేనే నీవు ఎంత ప్రార్థించినా అప్పుడు వింటాడు. కానీ నువ్వు ఎవడనో పొడిసొచ్చి, ఎవడదో సొమ్ము ఆశించి, ఎవడో నాశనం అవ్వాలని కోరుకుంటూ అసూయ, ద్వేషము, లోభము, మోహం, మద మాత్సల్యాలతో ఉంటే ఎటువంటి పూజలు చేసినా, ఎటువంటి కోరికలైనా భగవంతుడు తీర్చడు. నువ్వు స్వచ్ఛమైన మనసుతో దానం చేసినా, ధర్మం చేసినా, మంచి మాట్లాడినా, మంచి పనులు చేసినా అప్పుడు నీకు భగవంతుడు ఇంకొక అవకాశంతో, అంటే నీవు మంచితో పాటు భగవంతుడి ఆశీస్సులు కూడా నీకు దక్కుతాయి. అలాంటప్పుడు భగవద్గీత ఒక్క శ్లోకం చదివితే ఇంకా మంచిది. పూర్వజన్మలు చేసిన కర్మలు ఏమైనా ఉన్నా, ఈ జన్మలో చేసిన ఏమైనా తెలిసి తెలియక చేస్తాము. అందరూ పాపాలు చేయాలని చెయ్యరు. తెలిసి తెలియక కొంతమంది చేసినా, చీమను తొక్కినా, నల్లిని తొక్కినా, ఏదైనా తప్పు చేసినా అలాంటి పాపాలు కూడా మనకు అంటకుండా ఉండాలి అంటే రోజుకొక భగవద్గీత శ్లోకాన్ని పారాయణం చేస్తే చాలా మంచిదనని భగవంతుడు విష్ణుమూర్తి మనకి చెప్తున్నాడు. అందువల్ల దీని సారం ఏంటంటే, భగవద్గీతను రోజుకొకసారైనా, ఒక్క పాదమైనా, అంటే భగవద్గీతలో ఒక శ్లోకంలో 4 పాదాలు ఉంటాయి. ఒక్క పాదమై అంటే 2 పాదాలు అయినా చదవాలి. దాన్ని ఒక పాదము అంటారు. 2 లైన్స్ని చదివితే ఒక పాదము అంటారు. అలా చదివిన ఎడల కనీసం గంగా 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 అని రోజుకు 3 సార్లు అన్నా పాపం పోతుంది. గీత 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 అన్నా పాపం పోతుంది. అంత భగవద్గీత అంత పవిత్రమైన గ్రంథం అన్నమాట. ఆ గ్రంథాన్ని ఒక్కరోజు ఒక్క ధ్యాన శ్లోకం చదివినా, ఒక్క భగవద్గీతలో ఒక్క శ్లోకం చదివినా, అధ్యాయంలో శ్లోకాలు ఒక్కటి చదివినా ఈ గీతను చదివితే ఎంత పుణ్యమో అన్నది రోజుకొక శ్లోకం రూపంలో కూడా చెప్తాను. జై గురుదేవ, జై గురుదేవ, జై మాత, జై మాత.